సో ఇప్పుడు ఫస్ట్ మనం మన లోకల్ హోస్ట్లో ఉన్న వెబ్సైట్ని లైవ్లోకి తీసుకొద్దాం. సో మనం ఇంతకు ముందు కొన్నాం కదా, ఇంతకు ముందు వీడియోలో మనం హోస్టింగ్ కొన్నాం, డొమైన్ కొన్నాం. సో లైవ్లో మనం ఫస్ట్ లోకల్ హోస్ట్లో చేసుకున్నది ఎట్లా లైవ్లోకి తీసుకురావాలని చూద్దాం. సో ఫస్ట్ లోకల్ హోస్ట్లో వెబ్సైట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. లోకల్ హోస్ట్ వెళ్ళండి, లోకల్ హోస్ట్ టైప్ చేయండి, యాక్సెస్ వర్డ్ప్రెస్. సో ఇది మన లోకల్ హోస్ట్లో ఉన్న వెబ్సైట్. సో దీన్ని మన డొమైన్లోకి, మన హోస్టింగ్లోకి షిఫ్ట్ చేయాలి. సో అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్ని ఫస్ట్ లాగిన్ చేయండి, వర్డ్ప్రెస్ లాగిన్ చేయండి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. సో వర్డ్ప్రెస్ మన లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్లోకి లాగిన్ చేసుకున్నాం. సో అట్లాగే మనం కొన్న యూజర్ ఐడి, డొమైన్ అండ్ హోస్టింగ్, సో అది కూడా నిన్న వెబ్సైట్ మనం ఏదైతే మనం ఆల్రెడీ కొన్నామో, సో అది హర్షటెక్ మీడియా డాట్ ఇన్ కొన్నాం కదా. సో ఈ డొమైన్లోకి మనం ఆ లోకల్ హోస్ట్లో ఉన్న వెబ్సైట్ని మనం షిఫ్ట్ చేయాలి. ఓకే, సో దీన్ని కూడా వర్డ్ప్రెస్ లాగిన్ చేసుకోండి, -login. సో మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో డొమైన్ అండ్ హోస్టింగ్, సో ఆ యూజర్ ఐడి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో, సో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను నా యూజర్ ఐడి పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మన ఆన్లైన్ లైవ్లో ఉన్న వెబ్సైట్లో వర్డ్ప్రెస్ లాగిన్ అయిపోయాం. సో ఇక్కడ మనకి లోకల్ హోస్ట్లో వర్డ్ప్రెస్ లాగిన్ చేసుకున్నాం. ఇక్కడ మన లైవ్ వెబ్సైట్కి సంబంధించిన వర్డ్ప్రెస్ని లాగిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ లోకల్ హోస్ట్లో ఉన్న వర్డ్ప్రెస్లోకి వచ్చేసేయండి. సో ఇక్కడ మనం ఒక ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్లగ్గిన్ ఏంటి అనేది చెప్తాను. సో ఇక్కడ ప్లగ్గిన్స్కి రండి, యాడ్ న్యూ. సో ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయండి, ఆల్ ఇన్ వన్ ప్లగ్ఇన్ సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఆల్ ఇన్ వన్ WP మైగ్రేషన్. సో ఇది ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివేట్ చేయండి. సో యాక్టివేట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వచ్చింది చూడండి, ఆల్ ఇన్ వన్ WP మైగ్రేషన్ అని. సో ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అయింది, యాక్టివేట్ అయింది. సో అట్లాగే మనం లైవ్లో ఉన్న వెబ్సైట్లో కూడా ఇచ్చి ఇక్కడ కూడా ప్లగ్ఇన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఉంది ఆల్ ఇన్ వన్ WP మైగ్రేషన్ అని ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేసారు ప్లగ్ఇన్. సో మీకు లేకపోతే మీరు మళ్ళీ సేమ్ అట్లాగే ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఆల్ ఇన్ వన్ సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో ఫస్ట్ లోకల్ హోస్ట్లోకి వచ్చేసి సో దీని మీద క్లిక్ చేయండి, ఆల్ ఇన్ వన్ WP మైగ్రేషన్ మీద లోకల్ హోస్ట్లో క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోకల్ హోస్ట్లో ఉన్న ఈ వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ మొత్తం మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్
ఫైల్ మీద ఫస్ట్ ఆప్షన్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, ఎక్స్పోర్ట్ అయిపోయింది. జస్ట్ ఇది క్లోజ్ చేసేయండి, లేదా డౌన్లోడ్ లోకల్ హోస్ట్ అని క్లిక్ చేయండి. సో మనకి ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది, ఇది క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు మన వెబ్సైట్ ఉన్న ఆన్లైన్లో వెబ్సైట్ ఉన్న వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వచ్చేసేయండి. సో ఇక్కడ ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. సారీ, ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇది ఎక్స్పోర్ట్ యాక్టివ్లో ఉంది కదా, సో మనకి ఇంపోర్ట్ కావాలి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్. సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అయితే ఇక్కడ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేయండి. లోకల్ హోస్ట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో ఆ ఫైలు సెలెక్ట్ చేసి ఓకే చేయండి. సో ఇది అప్లోడ్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకోవచ్చు, వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఈ లోకల్ హోస్ట్లో నుంచి ఆన్లైన్ సర్వర్లోకి వెబ్సైట్ని షిఫ్ట్ చేసే పద్ధతిని మనం మైగ్రేషన్ అంటారు, వెబ్సైట్ మైగ్రేషన్ అంటారు. సో హౌ టు మైగ్రేట్ వెబ్సైట్ లోకల్ హోస్ట్స్ ఆన్లైన్ సర్వర్. సో ఇదన్నమాట. సో ఆల్మోస్ట్ లోకల్ హోస్ట్ నుంచి సో లోకల్ హోస్ట్లో అది అలాగే ఉంటుంది. జస్ట్ ఆ ఫైల్స్ని మనం ఇక్కడ మైగ్రేట్ చేసాం, ఇక్కడ అప్లోడ్ చేసాం ఆన్లైన్ సర్వర్లో.
checking extensions compatibility. సో ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం టైం తీసుకుంటుంది, జస్ట్ మీరు కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. సో డన్ అన్ప్యాకింగ్. సో జస్ట్ ఇక్కడ ప్రొసీడ్. సో ఇంకొంచెం సేపు మీరు వెయిట్ చేయాలి.
సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే, యువర్ సైట్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి మన వెబ్సైట్, ఆన్లైన్లో ఉన్న వెబ్సైట్ని చెక్ చేద్దాం. harshatechmedia.in. సో చూసారు కదా. సో కంప్లీట్గా మన లోకల్ హోస్ట్లో ఉన్న వెబ్సైటు కంప్లీట్గా మనకి ఇప్పటికి ఆన్లైన్లోకి వచ్చేసింది. సో ఇట్లా మనం ప్రతి సైట్ని కూడా ఫస్ట్ లోకల్ హోస్ట్లో ఎలా చేసుకోవాలో చూసాం. సో లోకల్ హోస్ట్లో కంప్లీట్గా డిజైన్ అంతా చేసేసుకున్న తర్వాత సో ఆన్లైన్లోకి రావాలి అంటే మనం ఒక హోస్టింగ్ కొనుక్కోవాలి, డొమైన్ కొనుక్కోవాలి. సో వన్స్ హోస్టింగ్ అండ్ డొమైన్ కొన్న తర్వాత లోకల్ హోస్ట్లో ఉన్న వెబ్సైట్ని మనం ఈ ప్లగ్ఇన్ ద్వారా, ఆల్ ఇన్ వన్ ప్లగ్ఇన్ ద్వారా మనం ఆన్లైన్లోకి మైగ్రేట్ చేయొచ్చు అనమాట, అంటే షిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా మనం చేసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి. నేను మీ డౌట్స్కి ఏదైనా ఉంటే కూడా నేను చెప్తాను.